అసెంబ్లీకి హాజరు కాకుండా సొంత అజెండా నడిపిస్తున్న జగన్ కి వరుసగా షాకులు తగులుతున్నాయి. రాజధాని జిల్లా గుంటూరులో ఒక సీటు దక్కించుకోలేకపోయిన వైసీపీకి మాజీ ఎమ్మెల్యేలు కూడా దూరమవుతున్నారు. పార్టీకి రాజీనామా చేయడానికి క్యూ కడుతున్నారు. ఇటీవల నేర చరిత్ర ఉన్న గుంటూరు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి శాసనమండలి పక్షనేతగా నియమితులయ్యారు. అది వైసీపీలో ముసలాన్ని మరింత పెంచుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి వైసీపీకి రాజీనామా చేసి 4 రోజులు కాకముందే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య సైతం రాజీనామా ప్రకటించటం సంచలనంగా మారింది. రాజీనామా సమయంలో ఆయన పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికే పదవులు కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లని శాసనమండలి చైర్మన్ అన్నారని, కానీ కనీసం ప్రతిపక్ష నేతగా కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఉమ్మారెడ్డి అనుభవాన్ని పార్టీ వినియోగించుకోలేదన్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పార్టీలోని ఈ పెద్దలు వాళ్ళ ఇష్టాలతోనే నడుస్తూ ఉన్నారు. పెద్దలు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వ్యక్తి. ఆయన యొక్క సుదీర్ఘ ప్రయాణం, ఆయన యొక్క అనుభవం ఈ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలా. అయినా కూడా ఆయన నిబద్ధతతో పనిచేయటం మా అందరం కూడా అదే నిబద్ధతతో ఈ రోజు కూడా పనిచేస్తూ ఉన్నాం. కానీ నిన్నటి రోజున ఏదైతే ఆయనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది కనీసం ఆయన్ని సంప్రదించకుండా ఈ యొక్క పార్టీలో చాలామందిని మోసం చేసిన వ్యక్తి, చాలామంది ఓటమికి కారైన వ్యక్తికి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చుకుంటూ రావటం వల్ల మాకందరు కూడా ఈ పార్టీలో కొనసాగడానికి మేము ఇక మనస్కరించట్లేదు. కాబట్టి నేను పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా తెలియజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కిలారు రోసయ్య మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు. ఉమ్మారెడ్డి 1985లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1991 నుంచి 3 సార్లు లోక్సభకు ఎన్నికై 1996లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. తరువాత టీడీపీని వీడి వైసీపీ బాట పట్టిన ఆ సీనియర్ కాపు నేతని జగన్ కనీసం రాజ్యసభకు పంపించకుండా ఎమ్మెల్సీగా పరిమితం చేశారు. మొన్నటి ఎన్నికల్లో పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న ఉమ్మారెడ్డి అల్లుడు కిలారు రోసయ్యను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా షిఫ్ట్ చేశారు. కేవలం గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పార్టీలో సరైన నాయకుడు లేకపోవటం వల్లే ఆ షిఫ్టింగ్ జరిగింది. లోక్సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి మానసికంగా తనను కుంగతీశారని రోసయ్య ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు డబ్బులిచ్చారని, కానీ కాపు అభ్యర్థులకు మాత్రం ఇవ్వలేదని సంచలన ఆరోపణలు గుప్పిస్తున్నారు. మండలిలో విపక్ష నేతగా అప్పిరెడ్డి ఎంపిక విషయంలోనూ కనీసం ఎవరితోనూ చర్చించలేదని రోసయ్య మండిపడ్డారు. మొత్తానికి గుంటూరు జిల్లా వైసీపీలో అప్పిరెడ్డి ఎఫెక్ట్తో మరింత మంది పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి కనిపిస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యే నాటికి అప్పిరెడ్డిపై 2 హత్య కేసులున్నాయి. తరువాత ఆ కేసులను కోర్టులు కొట్టేశాయి. గుంటూరు మిర్చియార్డ్ తగలబెట్టడం, అందులో బాధితులకు పరిహారం పంపిణీ వ్యవహారంలో ఆయనపై అప్పట్లో అభియోగాలొచ్చాయి. మిర్చియార్డ్ చైర్మన్ గా అప్పిరెడ్డి వ్యవహరించినప్పుడు అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. వాటన్నింటినీ పరిశీలించిన గవర్నర్ ఆయన్ను నామినేట్ చేసేందుకు అంగీకరించలేదు. అయితే ముఖ్యమంత్రి హోదాలో జగన్ రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ను బతిమిలాడుకుని ఒప్పించుకున్నారు. తరువాత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులోనూ అప్పిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఎమ్మెల్సీలో ఇంకెవరూ లేనట్లు, అలాంటి క్రిమినల్ చరిత్ర ఉన్న నాయకున్న ప్రతిపక్ష నేతను చేసేదని వైసీపీ నేతలే మండిపడుతున్నారు. తాజాగా ఆ ఎఫెక్ట్తోనే కిలారు రోసయ్య వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి కూడా అదే బాట పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మారెడ్డి లాంటి సీనియర్ పార్టీకి దూరమైతే శాసన మండలిలో వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.